హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆంజనేయులు అండి. మీకు ఒక ఇంపార్టెంట్ ఒక మంచి ప్రోడక్ట్ అందరికి చెప్పబోతున్నాను. ఏంటంటే ఇప్పుడు చాలా ప్లేస్లలో మనకు గ్యాస్ ప్రమాదాలు జరుగుతున్నాయి. అవగాహన లోపం అది చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఎలాంటి పైప్ వాడాలి, ఎలాంటి రెగ్యులేటర్ వాడాలి ఏంటని చాలా మందికి తెలియదు. ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నా కూడా చాలా మందికి తెలియదు. అయితే ఈ ప్రోడక్ట్ ఏంటంటే దీన్ని గ్యాస్ సేఫ్టీ డివైస్ అంటారు. ఇది బాక్స్, దీనికి చాలా అప్రూవల్స్ ఉన్నాయి. అయితే ఇది 3 years గ్యారంటీ, 25 years లైఫ్, 15 crores ఇన్సూరెన్స్ లైబిలిటీ ఉంది. దీనికి ఆల్ అప్రూవల్స్ ఉన్నాయి, పేటెంటెడ్ ప్రోడక్ట్. అయితే ఇది ఇలా ఉంటదండి. ఈ ప్రోడక్ట్ చూడండి, ఇలా రొటేట్ అవుతుంది. ఇది మనం ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పెట్టుకోవాలి. ఇది ఆన్ ఆఫ్ బటన్. ఇది మామూలుగా మనకు రెగ్యులేటర్ లానే ఉంటుంది. చూడండి, ఈ నీడిల్ అనేది పైకి వస్తే ఫుల్ ఉన్నట్టు. ఇప్పుడు మనం పెట్టలే కాబట్టి ఇలా ఉంటది. అయితే ఈ రెగ్యులేటర్ ఏంటంటే వాస్తవంగా ఇది ఎవ్రీ 5 years కోసం మార్చు. దీని లైఫ్ స్పాన్ 25 years. ఓకే, ఈ ఎంటీ సిలిండర్ లైఫ్ స్పాన్ వచ్చేసి 9 years. అయితే దీని వల్ల ఏంటంటే 3 ప్రత్యేకతలు ఏంటంటే, ఇప్పుడు ఇది రొటేట్ అవుతుంది, మనం చేయకూడదు అట్లా ఇట్లా పెట్టుకోవాలి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. అయితే ఈ గేజ్ లోపల ఉన్న నీడిల్ ద్వారా మనకు సిలిండర్ లో ఎంత గ్యాస్ ఉందో కూడా ఇండికేట్ చేస్తుంది మన సేఫ్టీ డివైస్. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే మనకు గ్యాస్ ఆదా అవుతుంది అప్ టు 20%. ఓకే, ఇంకోటి మేజర్ లీకేజ్ విల్ ఆటోమేటికల్లీ కట్ ఆఫ్ సిస్టమ్. అంటే పైప్ కట్ అయినా పైప్ ఊడిపోయినా 0 seconds లో గ్యాస్ బంద్ అయిపోతుంది. మరి ఇప్పుడు నేను చెప్పిన జరుగుతుందా లేదా, అసలు జరుగుతుందా లేదా ఇప్పుడు ఇది చూడండి, ఇది సిలిండర్, చిన్న సిలిండర్, దీని అయితే బాగా చేయొచ్చు అని పెడుతుంది. ఇప్పుడు ఇది ఎలా పెట్టాలో చూపిస్తా చూడండి. ఇలా అనాలి మొత్తం పైకి. ఇవాళ ఇది ఆఫ్ చేసి ఆన్లో అంటే పిన్ బయటకు వస్తుంది రాదు. ఇలా అన్నాకి ఇలా పెట్టేస్తున్నాం. చూడండి, బాగా చూడండి. ఇది ఇలా కింది కదా. ఓకే, తర్వాత రెగ్యులేటర్ కూడా పెట్టేసారు కంపల్సరీ. యాక్చువల్లీ ఈ పైప్ వాడకూడదు, మేము డెమాన్స్ట్రేషన్ పర్పస్ లో వాడుతున్నాము. ఇప్పుడు చూడండి, ఇది కూడా పెట్టేశాను. యాక్చువల్ గా దీనికంటే ముందు ఒకటి చూపిస్తాను. జనరల్ గా ఇది కాసేపు రెగ్యులేటర్ అనుకుంది. అయితే రెగ్యులేటర్ పెట్టి ఆన్ చేయగానే గ్యాస్ వస్తుంది. వస్తుందా రావట్లేదు చూద్దాం ఒకసారి. ఇప్పుడు నీడిల్ ఎక్కడ ఉంది చూడండి, ఇక 0లో ఉంది. గ్యాస్ వస్తుందా రావట్లేదు చూద్దాం. ఈ డౌట్ కూడా క్లియర్ చేయాలి కదా. చూడండి, ఆన్ లో ఉంది. ఎందుకు రావట్లేదు? నీడిల్ అనేది 0లో ఉంది. ఓకే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తా చిన్న ప్రాక్టికల్ గా. ఇది పెట్టేస్తున్నా. ఇది ఆన్ చేశాను, ఇది కూడా ఆన్ చేశాను. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి. అయితే సైంటిస్ట్ ఏమంటుండంటే ఈ నీడిల్ పైకి వస్తేనే గ్యాస్ వస్తుంది అంటుడు. నీడిల్ ఎక్కడ 0లో ఉంది. నీడిల్ పైకి రావాలంటే ఏం చేయాలి? దీన్ని ఇట్లా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేశాను కదా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ 2 times అంటే ఇట్లా పెట్టుకోవాలి. మధ్యలో బ్రేక్ చేస్తే గ్లాస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇగో 1 2. ఇప్పుడు ఎక్కడ చూడండి, ఇగో పైకి వచ్చింది. అంతకుముందు 0 ఉండేది. చూడండి, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఏం చెప్పాము? మేజర్ లీకేజ్ అయినప్పుడు గ్యాస్ అనేది ఆటో కట్ ఆఫ్ అయిపోతుందని చెప్పినా కదా. ఇక్కడ చూడండి, నా ఎల్కెళ్ళి చూడండి, ఈ మీటర్కి వెళ్ళి చూడండి బాగా. నేను రేల్ తీసేయగానే ఈ నీడిల్ అనేది 0కి వస్తుంది. నీడిల్ పైకి ఉంది. ఎప్పుడంటే గ్యాస్ ఫుల్ చూపిస్తుంది. మీకు గ్యాస్ అయిపోతున్న కొద్దీ ఇట్లా చిన్న డౌన్ అవుతుంటది. ఇప్పుడు చూడండి, ఈ చేయి తీసేస్తా, ముందుకెళ్ళి చూడండి, పడిపోయింది కదా. ఇప్పుడు చూడండి, అప్పుడే ఉంది ఇప్పుడు ఏడుంది. గ్యాస్ తీసిన రావట్లేదు చూపిస్తా. 2 ఆన్లో ఉన్నాయి కదా, రావట్లేదు. దిస్ ఈజ్ ఆటో కట్ ఆఫ్. మేజర్ లీకేజ్ విల్ ఆటోమేటికల్లీ కట్ ఆఫ్ సిస్టమ్. ఇంకోటి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేశా, పైకి వచ్చింది. ఇక్కడ క్లోజ్ చేశా. ఇక్కడ మీకు ఒక హోల్ ఉంది చిన్నది. దీన్ని మైనర్ లీకేజ్ అంటాం. మీకు చూపిస్తా. మైనర్ లీకేజ్ అయినప్పుడు మన డివైస్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూడండి. ఇక్కడ బంద్ అయిందా? పడిపోయింది. ఎందుకంటే చెప్తా ఒక్క నిమిషం. నేను చేయగలిగించాను కాబట్టి పడిపోయింది. చూడండి, జరా ఎంత డేర్గా చేస్తున్నా చూడండి. ఇక్కడ క్లోజ్ చేశాను, ఇక్కడ మైనర్ లీకేజ్ చేశాను. అక్కడ నీడిల్ చూడండి పైన ఉంది. చూడండి, అగో ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను చేయి తీసేస్తా, వేలు తీసేస్తా, పెద్ద పొట్టన వేలు. ఇది బంద్ అవుతుంది, ఇది బంద్ అవుతుంది, నీడిల్ పడిపోతుంది. 3 గమనించండి.
ఈ బంద్ అవుతున్నది నా వేలు, ఆ సేఫ్టీ డివైస్ 3 గమనించండి. 3 కవర్ అయ్యేది చూడండి. 1 2 3 చూసారా? ఓకే, ఇదే మీకు చూపిస్తా. మీ డౌట్ కూడా క్లియర్ అవ్వాలి కదా. రెండు ఆన్లో ఉన్నాయి, ఇది కూడా ఆన్ చేసిన. అయితే వస్తుందా రావట్లేదు చూద్దాం. కాబట్టి రీజన్ ఏంటంటే ముందు 0లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేస్తున్నా, ఇక ఇట్లా సైడ్ లో పట్టుకుని ప్రెస్ చేయాలి. 1 2 ఇప్పుడు చూడండి పైకి వచ్చింది. ఇప్పుడు ఇందాక రావాలి కదా, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుంది. ఓకే, ఒకవేళ పైకి ఇక్కడ చిల్లు పడింది అనుకోండి, ఇందాక చూసారా ఆల్రెడీ ఇలానే చూపిస్తున్నా. ఇప్పుడు నేను పైకి తీసేస్తా, ఇది బంద్ అవుతుంది. ముళ్ళుకెళ్ళి చూడండి, చూడండి ముళ్ళు పడిపోతుంది. పైకి వెళ్ళి చూడండి, ముళ్ళు పడిపోతుంది. అంటే ఇప్పుడు మన డివైస్ మేజర్ లీకేజ్ అయినప్పుడు ఎలా పనిచేస్తుందో మీకు చిన్న 1 సెకండ్ ప్రాక్టికల్ గా చూపిస్తా. చూడండి, చేసినప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇది ఇన్బిల్ట్ టెక్నాలజీ అంటారండి. అంటే ప్రెషర్ టెక్నాలజీ. ప్రెస్ చేసినప్పుడు గ్యాస్ వస్తుంది, తర్వాత బంద్ అయిపోతుంది. రెగ్యులర్ బాగా చేస్తే బంద్ అవుతుంది. చూడండి, చూసారా? నా ఎగ్జాంపుల్ చూడండి, చూసారా? దిస్ ఈజ్ గ్యాస్ సేఫ్టీ డివైస్. ఓకేనా? ప్రతి ఒక్కరు వాడాల్సిన ప్రోడక్ట్ అండి. ఎందుకంటే ఫ్యామిలీ రక్షణ అనేది ఇంపార్టెంట్. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి, మీకు అన్ని వివరాలు చెప్తాను. ఇది 20 years అవుతుంది మార్కెట్ లోకి వచ్చి. ఓకే, ఇంకా చాలా చెప్పొచ్చు. చెప్తే ఏమైతే అంటే చాలా పెద్ద లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఇంతవరకు చాలు. ఓకేనా? బాయ్.